ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చేవారు కాదు. కానీ అతనికి ఉన్నటువంటి సబ్జెక్టు చాలా అమోఘం. పార్టీ ఇది మీద ఆయన పర్సనల్గా మాట్లాడేటప్పుడు చాలా విషయాలు, లోతైన విషయాలన్నీ కూడా మాట్లాడుతుండేవారు అనమాట. ఆయన ఎవరితో కూడా విరోధం పొందేటటువంటి మనస్తత్వం కాదు. అందరినీ గౌరవించి అందరి దగ్గర గౌరవం పొందేటటువంటి కామ్రేడ్. అంతేకాకుండా అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసే పోర్టు బ్రాంచ్లో ఉన్నప్పుడు తరచూ కలుస్తుండేవాళ్ళం. కలుస్తున్నప్పుడు పార్టీ యాక్టివిటీ గురించి మాట్లాడుకుని హౌ టు డెవలప్ ద పార్టీ అన్నటువంటి దాని మీదే మాట్లాడుకునేవారు. ఇతర విషయాలు అన్నటువంటి ఏవి కూడా ఉండేవి కాదు. మరి సుబ్బరాజు గారు గత కొద్ది కాలం నుంచి అనారోగ్యానికి గురి అవడం వల్ల ఆఖరికి చివరికి మన నుంచి దూరం అయిపోవడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది పార్టీలో ఇలాంటి ఇంత తక్కువ మాట్లాడి కూడా ఇంత సబ్జెక్ట్ని తెలియజేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారా అన్నది ఆశ్చర్యం కలిగేటటువంటి ఆ రోజుల్లో దాదాపు 40 సంవత్సరాలు పయనించే పార్టీలో ఉండి ఒక సమకాలికులుగా మేమందరం కూడా పనిచేస్తూ వచ్చాం. అందుచేత సుబ్బరాజు మరణం పట్ల వారి కుటుంబానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. సుబ్బరాజు గారు నేను దాదాపు 40 సంవత్సరాల పైన కలిసి చాలా రంగాల్లో పనిచేసాం. ముఖ్యంగా పార్టీ సిటీ కౌన్సిల్లో అయితేమి, లేకపోతే ఇప్పుడున్న ఇస్కఫ్కు ముందు ఇస్కస్ ఉండేది. ఇస్కస్లో ఆయన డిస్ట్రిక్ట్ సెక్రటరీగా పనిచేసే కాలంలో రష్యన్ కల్చర్ ఇన్ ఇండియా అని వాళ్ళు ఒక 70-80 మంది ట్రూప్స్ వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నేను సుబ్బరాజు గారు ఇక్కడ ఉన్నటువంటి డిపిఆర్ వాళ్ళ సహాయంతో అప్పుడు రష్యన్స్ డాక్యార్డ్లోను స్టీల్ ప్లాంట్లోనూ ఎక్కువ మంది ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకి వెళ్ళి డిస్కస్ చేసి అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. నేను ఆయనలో చూసేది ఏమిటంటే ఆయన ఎంత సింపుల్గా ఉంటారో అంత మహోన్నతమైనటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మనిషి ఆయన. ఈ 30-40 సంవత్సరాల్లో ఎవరితో కష్టం పడడం కానీ, ఇష్టం లేకుండా మాట్లాడడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఫైనాన్షియల్గా చాలా సౌండ్. ఆయన మిస్సెస్ బ్యాంక్ ఎంప్లాయీస్. ఆ గర్వం అందులో ఎప్పుడూ లేదు. ఎంత సింపుల్గా ఉంటారో అంత సింపుల్గా ఉండేవారు. అది తన ప్రవర్తనలోనే కాకుండా సహచరులతో కూడా ఎంతో వినయంగా మాట్లాడి ఏ పని చెప్పినా ఇష్టంగా చేసేవారు. ఎందుకంటే చింతపల్లిలో దేవుడు గారి ఎలక్షన్ టైంలో కానీ, సౌడరామయ్య గారి పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆఫీస్ వర్క్ కానీ లేకపోతే పర్సనల్ వర్క్ ఎప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ పార్టీ పని అంటే సెలవు పట్టుకొని ఎన్ని రోజులైనా 10-15 రోజులు 20 రోజులు కంపల్సరీగా మాతో పాటు ఆ కొండల్లోనూ అక్కడ ఏం బ్రతి అది తినడానికి. అక్కడ సరిగా ఫుడ్ మనకు చూడండి టిఫిన్స్ అవి ఏమి దొరికేవి కావు. అవంతా అడ్జస్ట్ చేసుకొని హాయిగా పొద్దునే లేచి కార్యక్రమానికి మాతో పాటు తిరిగి మిగిలిన వాళ్ళకు కూడా ఉత్తేజం పరిచి ఎంతో క్రమశిక్షణతో పార్టీలోను ఆయనకి ఎందుకు పర్సనల్గా ఒత్తిడి ఉన్నా ఆఫీసులు కూడా ఆయన చాలా ఏఐబిఏ అయినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక్కరే అక్కడ పనిచేసేవారు. ఏఐబిఓ నాయకత్వంలో ఉండేవారు. అప్పుడు చాలా ప్రెషర్ ఆఫ్ వర్క్ ఉండేది. ఎంత ప్రెషర్ ఉన్నా
మన పార్టీ కార్యక్రమాలు అంటే, మీటింగులు అంటే ఏ పని చెప్పినా అప్పుడు ఉన్నటువంటి ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే పిఎన్ఎల్ ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ రాసి ఏమైనా రాయమన్నా, చేయాలన్నా, ఏ చిన్న పని అయినా సరే అందరితో పాటు కలిసి పనిచేసే మనిషి మనస్తత్వం అయింది. అందుకని అలాంటి ఒక కామ్రేడ్ ఈ కాలంలో అలాంటి వాడు దొరకడం చాలా కష్టం మనకి. ఎందుకంటే ఉన్నవు లేనట్టు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కబుర్లు చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పి కప్పం గడుపుకున్నటువంటి వాళ్ళు చాలామంది మనలో ఉన్నారు. ఆ స్వభావం కాదు మన సుబ్బరాజు గారిది. ఆయన చెప్పినటువంటి పని చాలా సిన్సియర్గా, కామ్రేడ్ అంటే ఆయన చూసుకొని నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయారంటే ఖచ్చితంగా నాకు పర్సనల్గాను పార్టీకి ఉద్యమానికి నష్టమని భావిస్తూ సెలవు. నిన్న తెల్లవారుజామున మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్లో ఉంటూ చాలా రోజుల పాటు హాస్పిటల్లో కూడా చికిత్స పొందారు. అంత మెరుగుపడి ఆయన తిరిగి విశాఖపట్నం వస్తారు అనేటువంటి ఆశ కలిగినటువంటి సమయంలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నిజానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏఐబిఈఏ పెద్ద బలమైనటువంటి సంస్థ కాదు. నాకు తెలిసి మార్కండేయులు గారు, సుబ్బరాజు గారు వారిద్దరే ఉండేవారు. ఏఐబిఈఏ దేశంలో చాలా బలమైనటువంటి బ్యాంకు ఉద్యోగుల సంఘం, కానీ స్టేట్ బ్యాంకులో మాత్రం కాదు. స్టేట్ బ్యాంకులో ఇతర సంఘాలు చాలా బలమైన సంఘాలుగా ఉండేవి. అయినప్పటికీ వారి మీద కొంత ఒత్తిడి ఉన్న వారికి ఉన్నటువంటి నిబద్ధతతో ఏఐబిఈఏలోనే కొనసాగుతూ దాని కార్యకలాపాల్లో నిరంతరం పాల్గొంటూ దానితో పాటు పార్టీలో కూడా బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులుగా పాల్గొంటూ ఉండేవారు. 80వ దశకంలో పార్టీ నిర్వహించినటువంటి అన్ని 80-90 దశకాల్లో నాకు బాగా గుర్తు. అన్ని రోజువారీ కార్యక్రమాల్లో కూడా, ఊరేగింపుల్లో కూడా పాల్గొనేవారు. బ్యాంకు ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో కూడా వారి భాగస్వామ్యం బాగానే ఉండేది. ఆ రకంగా సుబ్బరాజు గారితో కలిసి పనిచేసినటువంటి అనేక అంశాలు ఇప్పుడు సుకుమారన్ గారు గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు ఎంతో కొంత మెరుగుపడింది. రోడ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలకైనా రవాణా సౌకర్యం ఉంది. తాగటానికి సరైన మంచినీళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో ఆ ఏటిగడ్డల్లో స్నానం చేస్తే ఒళ్ళంతా దురదలు వచ్చాయి. అట్లాంటి రోజుల్లో ఆ ప్రాంతంలో ఎన్నికల్లో డజన్ల కొద్ది మంది కార్యకర్తలతో పాటు కలిసి వెళ్ళాం. కాలినడకనే ప్రయాణాలు. టీ కూడా దొరికేది కాదు. మజ్జిగ పెరుగనేటువంటివి ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో అసలు కనపడేది కూడా కాదు. నేను ఒక జెరెల్ అనే ఒక ఊరిలో ఒక కామ్రేడ్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను. వారు రోజు ధాన్యాన్ని దంచగా వచ్చినటువంటి బియ్యాన్ని వండి చింతపండు రసం వేసి భోజనం పెట్టేవారు. టీ కావాలంటే టీ పొడి మరిగించి బ్లాక్ టీ ఒకటే ఇచ్చేవారు, దానిలో బెల్లం వేసేవారు, పంచదార కూడా వారేవారు కాదు. అటువంటి రోజుల్లోనే మేము, సుబ్బరాజు గారు, సుకుమారన్ గారు,
మరి కొంతమంది ఆనాడు ఉన్నటువంటి కామ్రేడ్స్ ఆ ప్రాంతంలో ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు చాలా అవకాశాలు పెరిగినాయి, సౌకర్యాలు పెరిగినాయి, సమాచార విప్లవం వచ్చింది, రవాణా విప్లవం జరుగుతూ ఉంది. ఈరోజు పనిచేయటం చాలా తేలిక. కానీ ఏమీ లేని రోజుల్లో ఈ పని విధానాన్ని మెరుగుపరచడం కోసం పార్టీ పనికి అంకిత భావంతో కృషి చేసేటువంటి ఆ కార్యకర్తల యొక్క కృషిని, వారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారితో మరో రకమైనటువంటి అనుబంధం కూడా ఉంది. కామ్రేడ్ సుకుమారన్ గారు, కామ్రేడ్ సుబ్బరాజు గారు నాకన్నా ముందు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు డైరెక్టర్లను నిర్వర్తిస్తున్నటువంటి పాత్ర వేరు. చాలా ఇన్వాల్వ్మెంట్ చాలా పెరగాల్సి వచ్చింది. ఇప్పుడు అప్పట్లో చాలా పరిమితమైనటువంటి కార్యకలాపాలు ఉండేవి. బ్యాంక్ పరిధి కూడా చాలా పరిమితంగా ఉండేది. అయినప్పటికీ ఆ బోర్డు సమావేశాల్లో ఒక బ్యాంకింగ్ నిపుణుడిగా, బ్యాంకింగ్ రంగం నుంచి వచ్చినటువంటి వారి కంట్రిబ్యూషను మా అందరికన్నా కూడా చాలా ఎక్కువ ఉంది. ఏ అంశంలోనైనా వారి సలహాలు, సూచనలు అందిస్తూ ఉండేవారు. ఆయన అకౌంటింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో సుకుమారన్ గారు, బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్లో సుబ్బరాజు గారు నిత్యం బ్యాంకుకి ఎంతో ఉపయోగకరమైనటువంటి పాత్రని నిర్వర్తిస్తూ ఉండేవారు. ఒక మూర్ఖుడు ఇన్స్పెక్టర్గా వచ్చాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి. వీళ్ళిద్దరి మీద కంప్లైంట్ రాశాడు. ఈయన డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోలేదని, ఆయన బ్యాంక్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా డైరెక్టర్లుగా ఉన్నారు. కక్షతో, మన బ్యాంక్ మీద కక్షతో ఆ రోజు వ్యవహరిస్తే అనివార్యమైన పరిస్థితుల్లో వారిద్దరూ బోర్డుకి రాజీనామా చేసి బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి సృష్టించబడింది. సరిగ్గా తర్వాత దాని యొక్క స్వరూపంలో అనేక మార్పులు గత 2 దశాబ్దాల కాలంలో, నేను అనుకోవటం 20 ఏళ్ళు అయింది కరెక్ట్గా వారు రిజైన్ చేసి. బహుశా నాకన్నా ముందు 86లో, అదే 86వ సంవత్సరంలో డైరెక్టర్లుగా ఎన్నికయ్యారు. వారు 2003, 2004 వరకు వారు కొనసాగారు. 2004 వరకు ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ ఆయన మన బ్యాంక్ పట్ల, బ్యాంక్ సమావేశాలకి వాటన్నిటికీ రావటం, పాల్గొనటం, కార్యక్రమాల్లో పాల్గొనటం లాంటి అన్నిట్లోనూ వారి పాత్ర నిర్వర్తిస్తారు. ఈ మధ్యకాలంలో వారి రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం పార్టీ కార్యకలాపాలకు కేటాయించారు. ఎకనామిక్ అని ది ఎకనామిస్ట్ అని ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికని తెప్పించమని నాతో చెప్పి తెప్పించి దాన్ని చదివి దానిలో ఉన్నటువంటి అంశాలని, ఆయన వేరియస్ అంశాలని మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ కూడా పార్టీ ఆఫీసులో ఆయన వేరే కార్యకలాపాలు ఏం పెట్టుకోలే. కేవలం భార్య, బాబు ఇద్దరు బాంబేలో ఉంటే ఆయన ఒక్కడే ఇక్కడే ఉంటూ ఆయన ఏర్పాట్లన్నీ ఆయనే స్వయంగా చేసుకుంటూ ఆయన మిగిలిన టైంనంతా కూడా పార్టీకి కేటాయించి పార్టీ ఆఫీస్లో అనేక సపోర్టివ్ యాక్షన్స్, డాక్యుమెంట్స్, లేకపోతే ఇతరత్ర సైద్ధాంతికమైనటువంటి కార్యకలాపాల్లో నిరంతరం భాగస్వాములు అవుతూ వచ్చారు. ఆ రకంగా కామ్రేడ్ సుబ్బరాజు గారు పెద్ద వీరోచితమైనటువంటి పోరాటాలు, సమ్మెలు, వీటిల్లో లేకపోతే పికెటింగ్లు, పోలీసులతో కొట్లాట్లు, ఇట్లాంటి వాటిల్లో వారు కనపడకపోవచ్చు. వారి ఉద్యోగ బాధ్యతల రీత్యా
భిన్నమైనటువంటి పాత్రని వారు పోషించుండొచ్చు. కానీ వారు మన పార్టీకి సంబంధించినంత వరకు ఎంతో నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్త, నిరంతరం మన పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వారు. రెండవది, ఈరోజు మనం సమాజాన్ని చూస్తున్నాం, ఈరోజు దేశాన్ని చూస్తున్నాం. నేను చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఒక నియంతృత్వ పోకడలతో కూడినటువంటి పాలన జరుగుతూ ఉంది. బయటికి కనిపించకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు నటించేటువంటి ఒక పాలన ఈ దేశంలో నడుస్తాం. దానికి కారణంగా ప్రతిపక్ష నాయకులే అవినీతి పరులు, మా పరిపాలనలో ఉన్నటువంటి వారంతా నిజాయితీ పరులు అనేటువంటి ఒక ముద్ర వేయటానికి ఒక ప్రయత్నం జరుగుతాం. ప్రతిపక్ష కూటముల్ని విచ్ఛిన్నం చేసి తమ పరిపాలనని సుస్థిరం చేసుకునేటువంటి ఎత్తుగడలతో కూడినటువంటి పాలనా వ్యవస్థ, సామాజిక మార్పులు, ఆ సామాజిక మార్పులు అనేవి అభివృద్ధికరమైనవి కాకుండా తిరోగామి విధానాలతో ఈ అభివృద్ధి అనేటువంటి పేరు చెప్పి మోసపూరితమైనటువంటి ప్రకటనలతో ముందుకు వెళ్తాం. ఈ రోజుకి కూడా పేదరికం పోయింది, దేశంలో సంపద పెరుగుతుంది, ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశం వెళ్ళిపోతుంది. రకరకాల మాటలు చెప్పబడతాం. నిజమే, 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు ఉంది, 3వ ఆర్థిక వ్యవస్థగా కూడా మన దేశం రాబోతుంది. కానీ సగటు భారతీయుల యొక్క ఆదాయం ఎంత? మనకన్నా వెనుకబడింది అని చెప్పేటువంటి బ్రిటన్ యొక్క సగటు ఆదాయం ఎంత అని చెప్పి చూస్తే, బ్రిటన్ పౌరుల యొక్క సగటు ఆదాయం $30,000 ఉంటే భారతీయుల యొక్క సగటు ఆదాయం $2,100 మాత్రమేనని మన ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. 142 కోట్ల మంది ప్రజలతో విభజించి మన సంపద అంతా గొప్పగా ఉంది అని చెప్పుకుంటే, వీళ్ళందరికీ కలిపి ఉన్నటువంటిది ఏంటి? 5 కోట్ల మందో 4 కోట్ల మందో ఉన్నటువంటి బ్రిటన్ పౌరుల యొక్క సంపద ఏంటి, ఆదాయం ఏంటి? అందుకని చాలా మోసపూరితమైనటువంటి చర్యలు నడుస్తూ ఉన్నాయి. ఇవాటికి కూడా ప్రభుత్వ లెక్కలే మనకు తెలియజేసేది 80 కోట్ల మంది ప్రజలకి, 80.32 కోట్ల మంది ప్రజలకి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి పేదలకి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తాం. లక్షల కోట్లు, వేల కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాం. మరి పేదరికమే లేకపోతే ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? అందుకని మరొక వార్త వచ్చింది ఈ మధ్యకాలంలో. 7 కోట్ల మంది సంపన్నులు ఉన్నారు భారతదేశంలో. $10,000 దాటినటువంటి వారంతా సంపన్నులుగా లెక్కించారు. $10,000 అంటే 8.3 లక్షల ఆదాయం, వార్షిక ఆదాయం ఉంటే వారు సంపన్నుల కింద లెక్క. అటువంటి వారు 7 కోట్ల మంది ఉన్నారు. రాబోయేటువంటి 7-8 సంవత్సరాల్లో, 4-5 సంవత్సరాల్లో 2030 నాటికి అది 10 కోట్ల మందికి చేరుకుంటారని ఉన్నారు. మరి ఈ $10,000 వారికే కేటాయిస్తే సగటు భారతీయుల యొక్క నిజ వేతనాలు, నిజ ఆదాయాలు ఇంకా అంతకన్నా తక్కువ ఉంటాయి, 2,001 కన్నా తక్కువే ఉంటాయి. అందుకని 1,50,000, 1,60,000తోనో $375 రోజు ఆదాయంతో 23 కోట్ల మంది బ్రతుకుతున్నారని ఒక ఆర్ఎస్ఎస్ నేత చెప్పాడు. మరో పక్కన రోజుకి 1,600 కోట్ల సంపదని అదాని పోగేసుకుంటున్నాడు అని మనం చెప్పలా. ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ నాయకుడే చెప్పాడు, హోస్వాలే. అందుకని ఇవాళ ఈ దేశంలో అంతరాలు అనేటువంటివి మరింతగా పెరిగిపోతూ ఉన్నాయి. ధనికులు, పేదలు అనేటువంటి వారి మధ్యన వ్యత్యాసం ఊహించలేనటువంటి స్థాయికి పెరుగుతూ ఉంది. బహుశా అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉండొచ్చు. సెల్ ఫోన్ ఉంటమే సంపదకి ఇండికేషన్ కాదు, సూచన కాదు. లేకపోతే వాహనం ఉన్నంత మాత్రాన
సంపదకి సూచన కాదు. ఈరోజు ఉన్నటువంటి అవకాశాలు కొద్దిమంది చేతుల్లోకి మాత్రమే పోతున్నటువంటి ఈ పరిస్థితుల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మన లక్ష్యం చాలా దూరంలో ఉంది, మన గమ్యం చాలా దూరంలో ఉంది. ఈ మధ్య ఒక పెద్ద పారిశ్రామికవేత్త 70-80 దేశ పరిశ్రమలు ఉన్నాయి ఆయనకి. ఆఫ్రికాలో, భారతదేశంలో, ఇతర ప్రాంతాల్లో, ఈవెన్ అమెరికాలో వారి కంపెనీలు ఉన్నాయి. ఒక 15-20 వేల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆంజనేయులు గారికి ఈ మధ్య కలిశారు. మిత్రులే, చాలా కాలంగా మిత్రులే వారు. వారు ఒక మాట అన్నారు, ఈ దేశంలో ప్రత్యామ్నాయం, బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం కమ్యూనిస్టులే అవుతారు. మీరు సమర్థవంతంగా గనక దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మీరే ప్రత్యామ్నాయం అవుతారు అని చెప్పారు. దానికి ఒక సూత్రీకరణ చేశారు. ఇవాళ చూస్తున్నాం కదా, జార్ఖండ్ ముఖ్యమంత్రిని బహుశా ఇవాళ అరెస్ట్ చేస్తారేమో తెలియదు, లేకపోతే లాలూ ప్రసాద్ కొడుకునో బీహార్లో అరెస్ట్ చేస్తారేమో తెలియదు. చెయ్యొచ్చు. కేసులు నిలబడతాయా లేదా అనేది తర్వాత సంగతి. వారిని అంటే వీరంతా అవినీతి పరులని చెప్పి తప్పించుకోవటానికి చూస్తున్నారు. ఇవాళ ఆంధ్రదేశం ఉంది, మన రాష్ట్రంలో 25 పార్లమెంట్ సీట్లుంటే బీజేపీకి 25 మంది ఉన్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. ఎందుకని? 22 మంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 తెలుగుదేశం అయితే 25 మంది బీజేపీ ఎంపీలేనని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. వారు ఎందుకు చెప్పారంటే వీరిద్దరూ కూడా ఇక్కడ తిట్టుకుంటారు తప్ప అక్కడికి వెళ్ళేదలికి రైతుల చట్టాల మీద, కార్మికులకు సంబంధించినటువంటి చేయబడినటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసినటువంటి 4 లేబర్ కోడ్ల మీద, ఆ చట్టం ఈ చట్టం అని లేదు. ఏ చట్టం అయినా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రతి చట్టాన్ని మాట్లాడకుండా మద్దతు తెలిపినటువంటి వారు ఇద్దరు. కాబట్టి బీజేపీ గుర్తు మీద గెలవకపోయినా వారంతా బీజేపీ వారేనని చెప్పి ఆయన సూత్రీకరించారు. ఇటువంటి వారంతా ఇవాళ రాజకీయాల్లో ఈ పార్టీ అనే కాదు, అది కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇతర పార్టీలైనా, ఏ ప్రతిపక్ష పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చూసినా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వారు కూడా అంతా ధనవంతుల్నే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎంపిక చేస్తూ ఉన్నారు. వీరి మీద ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ లాంటి సంస్థలని ఉసిగొలిపి వారిని లొంగ తీసుకుంటా ఉన్నారు. మనం చూస్తే తెలుగుదేశం అధికారం నుంచి పడిపోగానే 4 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఏకాఏకిన బీజేపీలో చేరిపోయారు. ఒక్కడే మిగిలాడు. ఆయన పదవీ కాలం కూడా ఇప్పుడు అయిపోయింది. ఎందుకు వెళ్ళిపోయారు వారంతా? వారి ఆస్తుల మీద, వారి కంపెనీల మీద సిబిఐ, ఈడీతో రైడ్లు చేసిన తర్వాత వీరంతా వెళ్ళి బీజేపీలో చేరారు. గత 5 ఏళ్లుగా వారి మీద ఏ రకమైనటువంటి కేసులు లేవు. అందుకని అందరినీ లొంగ తీసుకోవటానికి ఈ రకమైనటువంటి పద్ధతుల్ని ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ అలా అన్ని పార్టీల్లోనూ అట్లాంటి పరిస్థితులే కనిపిస్తాయి. అది బీహార్లోనైనా, బెంగాల్లోనైనా, లేకపోతే మరొక చోటైనా, అన్ని చోట్ల ఇట్లా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారిని, ఎందుకంటే వారంతా ధనిక వర్గానికి సంబంధించినటువంటి వారే, వారంతా పెట్టుబడిదారులే, వారంతా అక్రమంగా ఆస్తులు సంపాదించినటువంటి వారే. బీజేపీలోనూ వారే ఉన్నారు, అక్కడ వారే ఉన్నారు. బీజేపీలో చేరితే వారు పరిశుద్ధులు అవుతారు, లేకపోతే వారి మీద దాడులు జరుగుతాయి. కాబట్టి వీరంతా కూడా ఎవరూ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడగలిగినటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. కమ్యూనిస్టులకి అట్లాంటి దౌర్భాగ్యం లేదు. అది కమ్యూనిస్టులే ధైర్యంగా నిలబడగలరు. వారి మీద సిబిఐ, ఈడీ లాంటి రైడ్లు ఏమీ వారిని ఏం చేయలేవు. కాకపోతే అక్రమ కేసులు పెట్టి
భీమా కోరేగాం లాగా దీర్ఘకాలం పాటు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్నో, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్నో ఇట్లాంటి చట్టాలను ఉపయోగించి జైళ్లలో నిర్బంధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప మరో రకమైనటువంటి అవకాశాలు లేవు. కాబట్టి మీరు ప్రజల తరపున నికరంగా గనక నిలబడి పోరాడితే అంతిమంగా మీరు మాత్రమే ఇవాళ ఉన్నటువంటి పాలకవర్గానికి ప్రత్యామ్నాయంగా నిలబడతారని ఒక ధనవంతుడు చెప్పినటువంటి మాటని మీ ముందు చెప్తున్నాను. అందుకని మనకున్నటువంటి ఆ ప్రత్యామ్నాయాన్ని మనం ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. కామ్రేడ్ సుబ్బరాజు గారు లాంటి వారు చేసినటువంటి కృషి, ఆలోచన, వారితో పాటు అనేక మంది కమ్యూనిస్ట్ యోధులు ఈ దేశంలో వారి జీవితకాలం అంతా కూడా కృషి చేసినటువంటి వారు, ఇంకా సుబ్బరాజు గారో నేనో లేకపోతే ఇతరులు సుకుమారన్ గారో మేమంతా ఉద్యోగాలు చేసుకుని బ్రతుకుతూ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాం. జీవితం అంతా వృత్తిరీత్యా విప్లవకారులుగా జీవితాన్ని గడిపినటువంటి అనేక మంది మన పార్టీలో ఉన్నారు. పెద్దల ఆంజనేయులు గారు, మేకా సూరిబాబు గారు, గోవిందరావు గారు, విజయ్ కుమార్ గారు, భద్రం గారు, ఈ జిల్లాలోనే కామ్రేడ్ గురుమూర్తి గారు, ఆయన ఉద్యోగం పోగొట్టుకుని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి కార్యకర్తగా వచ్చారు. అట్లా అనేక మంది మన ప్రాంతంలో మనకు కనపడతారు. ఇవాళకి కూడా అనేక మంది కామ్రేడ్స్ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ మనం ఆ స్ఫూర్తితో సుబ్బరాజు గారి ఆయన ఉద్యోగం చేసుకుంటూ కూడా తనకున్నటువంటి ఏ అవకాశం ఉన్నా దాన్ని శ్రామిక ప్రజల విముక్తి అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధికి, కార్మిక సంఘాల అభివృద్ధికి, శ్రమజీవుల యొక్క ఉన్నతికి, వారి యొక్క విముక్తికి కేటాయించారు. కాబట్టి మనం ఈ సందర్భంగా కామ్రేడ్ సుబ్బరాజు గారికి ఈరోజు ఉదయమే వారి అంత్యక్రియలు మన సమావేశానికి ముందే పూర్తయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అందుకని వారిని స్ఫూర్తిగా తీసుకుందాం. వారు మన మధ్య లేకపోయినా వారు అందించినటువంటి, వారు మనతో గడిపినటువంటి రోజులు, వారు మనకి చూపించినటువంటి స్ఫూర్తి, వీటిని మనం మననం చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీని, శ్రామిక ప్రజా ఉద్యమాలని మరింత ముందుకు తీసుకెళ్ళటానికి, ఈ దేశంలో బలమైనటువంటి వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి సమాజ నిర్మాణానికి మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కానీ ప్రపంచం అంతా కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రపంచంలోనే గొప్ప మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యన ఎవరో ఆయన ఒక కొత్త సిద్ధాంతాన్ని, సూత్రీకరణని రాహుల్ కుమార్ గారు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వ్యాసం రాశారు. రాబోయేటువంటి యుద్ధాలు దేశాల మధ్య జరగవు, సంస్కృతుల మధ్య జరుగుతాయి. ప్రపంచంలో 7 రకాల సంస్కృతులు ఉన్నాయి. ఆ సంస్కృతుల మధ్యనే యుద్ధాలు జరుగుతాయి అనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించారు. అందుకని ప్రపంచంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పుల్ని మనం అవగతం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. దానికి అనేక దృష్టాంతాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఏదైనా అలాగే జరుగుతుందా? ఎప్పుడు ప్రపంచం చలనశీలంగా ఉంటుంది, సమాజం చలనశీలంగా ఉంటుంది, చలనరహితంగా సమాజం ఉండదు. కాబట్టి ఆ సమాజంలో వచ్చేటువంటి చలన సూత్రాలని సక్రమంగా కమ్యూనిస్ట్ కార్యకర్తలు అర్థం చేసుకుని సుబ్బరాజు గారి లాంటి వారి స్ఫూర్తితో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంకిత భావంతో పనిచేసేటువంటి అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే మనం ముందుకు పోగలమని చెప్పి మనవి చేస్తూ సుబ్బరాజు గారికి నివాళులు అర్పిస్తూ సెలవు. కమ్యూనిస్ట్ పార్టీ మొదటి తరంలో ఉన్నటువంటి డైరెక్టర్. మాకైతే ఆయన 44 సంవత్సరాల కిందటే పనిచేస్తుంది. నేను కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఆయన సాధారణ సభ్యుడు అయినప్పటికీ మాకు డాక్యార్డ్లో సింగిల్ యూనియన్ ఉండేది. ఆ యూనియన్ ఎక్కడో రైల్వే స్టేషన్లో స్టేడియంలో చేతులిస్తున్నారు. ఎన్నికలు భద్రంగా నాడు నాయకత్వం నుంచి సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలంటే మొట్టమొదట ఎన్నికల అధికారిగా ఇండియన్ నేవీ సివిల్ మొట్టమొదటి ఎన్నికల అధికారిగా పనిచేసినటువంటిది
సుబ్బరాజు గారు, సుకుమార్, వీరిద్దరు టీంలోనే ఆవిడ బిఎస్ఎల్ ఉండేది గారు, పోస్టల్ డిపార్ట్మెంట్, ఈ బ్యాంక్ ఎంప్లాయర్ సుబ్బరాజు గారు. ఆ విధంగానే మొట్టమొదట 44 ఏళ్ల కిందట నాకు పరిచయం. మా యూనియన్కి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఇందాక సుకుమారం చెప్పినట్టు ఆ తర్వాతే మాకు రష్యన్ హాస్టల్ అని ఉండేది. ఈ ఇస్కాఫ్ సమావేశాల సందర్భంగా ఒకసారి 85 కానీ 86 సంవత్సరాల్లో ఒకసారి రష్యన్ హాస్టల్కి తీసుకెళ్ళమంటే ఆయన నేను కలిసి రష్యన్ హాస్టల్కి వెళ్ళిన సందర్భాలు, రష్యన్స్తో ఆయన ఇప్పటికీ ఇంగ్లీష్ అనర్గళంగానే మాట్లాడగలరు. ఇంగ్లీష్ కూడా డ్రాఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఆయన చాలా అతి తక్కువ మాట్లాడతారు కానీ ఎక్కువ పని చేయగలిగిన సమర్థులు. అలాగే ఏదో పబ్లిక్గా వచ్చి పోలీసులతో మాట్లాడుతూ కాకపోయినా మనకు కావలసినటువంటి ట్రేడ్ యూనియన్కి కానీ కమ్యూనిస్ట్ పార్టీకి కానీ కావాల్సినటువంటి రాతమూలకంగా కానీ దానికి కావాల్సిన ఆర్టికల్స్ కానీ చాలా విషయాలు ఆఫీసులో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆయన అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన బ్యాంక్ స్టాఫ్ నుండి డిప్యూటీ సిఇఓ వరలక్ష్మి గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. డిప్యూటీ సిఇఓ స్థాయిలో మా ఎక్స్ డైరెక్టర్ అయిన కామ్రేడ్ సుబ్బరాజు గారి గురించి మాట్లాడడానికి పార్టీ కార్యకలాపాల్లో ఆయన నిర్వహించిన దాని గురించి మాట్లాడే స్థాయి అవగాహన మాకు లేకపోయినప్పటికీ కానీ యాజ్ ఎ బ్యాంక్ డైరెక్టర్ ఆయన మాకు బ్యాంకు యొక్క పురోభివృద్ధిలో ఆయన చేసిన దాని గురించి, అంటే మేము 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం బ్యాంకులో, అప్పటి నుంచి పనిచేస్తున్న దాన్ని బట్టి ఆ డైరెక్టర్గా వారు నిర్వహించిన పాత్ర గురించి కొంతవరకు చెప్పగలం. ఇందాక మా ఎక్స్ డైరెక్టర్ అయిన సుకుమారం గారు చెప్పారు, అప్పట్లో చైర్మన్ గారు కూడా చెప్పారు. అప్పట్లో ఈ డైరెక్టర్ల యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ ఈ రోజుకి చెప్పినటువంటి ఈరోజు డైరెక్టర్స్ నిర్వహిస్తున్న పాత్ర కన్నా తక్కువగానే ఉండేది. కానీ వారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ ఆర్బీఐ యొక్క నిబంధనలు ఇవన్నీ పాటించడంలో, బ్యాంకుకి వాటిని అమలు చేయడంలో, బ్యాంకుకి సలహా సంప్రదింపు చేయడంలో మాత్రం వారి పాత్ర ఎంతైనా ఉందని మాత్రం నేను చెప్పగలను. సో ఇటువంటి వారికి బ్యాంక్ తరఫున, మా అందరి ఎంప్లాయీస్ తరఫున మా యొక్క శ్రద్ధాంజలి, వారి యొక్క నివాళులు అర్పించడానికి ఈరోజు ఇటువంటి అవకాశం వచ్చిందని చేస్తున్నాను. చాలా చింతిస్తున్నాం. ఆయన గత ఈ మధ్యన కాలంలో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది. యాక్చువల్గా లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా వెళ్దామని అనుకున్నాను. ఈ లోపలనే ఇటువంటి జరిగింది. వారికి ఎప్పుడూ కూడా బ్యాంక్ తరఫున మా ఎంప్లాయీస్ అందరి యొక్క వారు చేసిన సేవల గుర్తింపుగా ఎంప్లాయీస్ అందరి యొక్క ఇది ఉంటుందని తెలియజేస్తూ మా యొక్క నివాళులు అర్పించారు. ఒక 2-3 సంవత్సరాల వరకు ఆయనతో కొంత ఇంటరాక్షన్ తక్కువైనప్పటికీ టెంపరీగా పనిచేస్తున్న నన్ను ఆ బ్రాంచ్కి కార్యదర్శి చేయాలన్న ఆలోచన ఆయనకి ఆనాడే లీడర్షిప్ని ఎప్పుడు తయారు చేయాలని ఉండేది మనసులో. తన వెనకాల ఉండి తన అవకాశం ఉన్నంత మేరకు వాళ్ళు తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన నన్ను సెక్రటరీగా విశాఖపట్నం 4th బ్రాంచ్కి ప్రమోట్ చేయాలో ఆయన కీలక పాత్ర పోషించి 30 సంవత్సరాలు ఆల్మోస్ట్ నా బ్యాంక్ సర్వీస్ అంతా కూడా ఆయనతోటే స్నేహం గడిచింది. నిజంగా ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఒక 2 నిమిషాల్లో చెప్పాలంటే చిన్న విషయం కాదు. ఇందాక రాఘవేంద్ర గారు చెప్పినప్పుడు చింతపల్లి ప్రాంతాల్లో ఉన్న సమయాన్ని గురించి, కేవలం చింతపండు నీరు ఒకటే ఆ రోజుల్లో పెద్దగా అందుబాటులో ఉండేది, మిగతావన్నీ ఉండేవి కావు. సబరవరం, అట్లాగ చింతపల్లి, పాడేరు ప్రాంతానికి మానవాంజలి గారు మాకు బాధ్యులుగా మమ్మల్ని ఇద్దరిని ఒక ప్రాంతానికి బాధ్యత తీసుకుని పంపించారు. ఆయన సైంటిఫిక్ అప్రోచ్ ఎంతవరకు ఉంటుందంటే, ఈ యొక్క సూర్యరామయ్య ఎన్నికల్లో మేము ఏ బూతుల్లో పనిచేస్తున్నామో ఆ బూతుల్లో మనకి ఎన్ని ఓట్లు పడతాయి, అవతల వాడికి ఎన్ని ఓట్లు పడతాయి, మనకు కానీ ఎన్ని ఓట్లు పడతాయి అని అంచనా వేయడంలో మేము దగ్గర 25 రోజులు ఉన్నాం ఆ ప్రాంతంలో. మాకు ఎవ్రీ 5 డేస్కి ఆంజనేయులు గారు ఆ కొండల్లోంచి వచ్చి మమ్మల్ని పలకరించూ వెళ్తుండేవారు. ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓటింగ్ అయిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్లో ఒక్క ఓటు అటు ఇటు కాకుండా
ఆయన ఇచ్చిన అసెస్మెంట్ పర్ఫెక్ట్ అసెస్మెంట్, అబ్సల్యూట్ మెజార్టీతో గెలిచాడు సూడారామయ్య. ఈయన ఇచ్చిన రిపోర్ట్ కూడా చాలా సైంటిఫిక్గా ఉంది. అది ఆయన తాలూకా కెపాసిటీకి ఒక ప్రూఫ్. అది ఇకపోతే ఆయనకి సంబంధించి నా వ్యక్తిగత జీవితంలో, ఆయన వ్యక్తిగత జీవితంలో ఇద్దరికి కొంచెం దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఆయన ఇందాక డైరెక్ట్గా చేసినప్పుడు ఒక చిన్న విషయాన్ని రాఘవేంద్ర గారు అరెస్ట్ చేశారు. ఆయన ఏనాడు మరి కోఆపరేటివ్ బ్యాంకులో చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత నన్ను ఇంకో బ్రాంచ్ పెట్టారు. ఎందుకంటే ఏఐబి అంటే కమ్యూనిస్ట్ పార్టీ యూనియన్ కాబట్టి ఇద్దరిని విడదీయాలని చెప్పేసి నన్ను ఒక బ్రాంచ్కి, ఆయన ఒక బ్రాంచ్కి. కానీ ఆయన్ని మాకు కాకుండా ఆయన్ని ఎలాగైనా సరే మళ్ళీ ఆ బ్రాంచ్కి తీసుకురావాలని చెప్పి కోర్టులో కేసు కూడా వేశాం. కానీ చాలా ఎక్కడ కూడా ఇది ఆర్గనైజేషన్ పరంగా నాకు ఇబ్బంది వస్తుందని కానీ ఏనాడు కూడా అనలేదు. అన్నీ ఫేస్ చేశారు తప్ప. అటువంటి వ్యక్తితో నిజంగా సహచర్యం చేయడం అన్నది ఇవాళ కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీగా నాయకుడిగా ఇంకా మిగిలినానంటే మొదటిది మానవాంజలి గారు, రెండోది కేవీ సుబ్బరాజు గారు. ఎవడు లాస్ట్ వరకు కమ్యూనిస్ట్ పార్టీకి కార్యకర్తగా బతకలేడు అన్నారు కష్టాలు పడి. నిజంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్, ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ నా వ్యక్తిగతంగా మానవాంజలి గారు ఎమ్మెల్యేగా ఉండే సందర్భంలో నన్ను ఎట్లర్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. కేవీ సుబ్బరాజు గారు ఒకటే చెప్పారు, మీరు ప్రమోషన్ ఉద్యోగ రీత్యా చూసుకుంటున్నారా, పార్టీ పరంగా చూసుకుంటున్నారా అని చెప్పి ధైర్యం ఇచ్చి, సరే మరి వెళ్ళాలి ఎయిర్లో ఉన్నాను, మీరు ట్రాన్స్ఫర్ ఆపుకోవాలి, నాకు ప్రమోషన్ అవసరం లేదని నేను ఇక్కడేముంటానంటే ఆయన ఒకే చిన్న సలహా ఇచ్చారు, మీరు పర్సనల్గా మీ స్నేహాన్ని వాడుకొని మీ ట్రాన్స్ఫర్ ఆపుకోవడం ప్రయత్నం చేస్తారన్నాడు. నాకు అది అంచనా దొరకలే. ఆయన ఇమ్మీడియట్గా అదే మీరు చేస్తానంటే నేను సలహా ఇస్తాను అన్నాడు. ఆనాటికి ఉభయ రాష్ట్రాలకి స్టేట్ జనరల్ మేనేజరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంఏ ఖాన్, ఆయనకి ఈయన ఫోన్ చేసి మీ వాడిని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇక్కడ మాకు పార్టీకి అవసరం ఆయన చెప్తే ఆయన వితిన్ 3-4 డేస్లో ఫ్లైట్లో వైజాగ్ వచ్చి ఇక్కడే జోనల్ ఆఫీస్ ఉంటారు, ట్రాన్స్ఫర్ క్లాస్ చేసి క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉంచే ఏర్పాటు చేశాడు ఆయన. ఇది ఆయనకి సంబంధించిన ఒక కార్యకర్తని కాపాడుకోవడంలో చేసిన చొరవ.